చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక ఆంటీ గారు ఫోన్ చేశారు. ఏంటి హైదరాబాద్ హాస్టల్ అండి, ఇక్కడ 5,000 మంది ఉన్నారండి, 5,000లో సగానికి సగం పీసీఓడి సమస్యలు. అంటే ఏంటి, నెలసరి రావట్లేదట ఆడపిల్లలకి. ఇంక రాకపోతే ఇంకా అమ్మాయికి అబ్బాయికి తేడా ఉంది. అవి రాకపోతే ఇంక తేడా ఉంది. జబ్బులు, రోగం, క్యాన్సర్ అలా పెంచి పోషిస్తున్నాయి. దానికి గల కారణం ఏంటి, స్ట్రెస్. ఆ గేమ్స్ అవే ఉండు. ఆ ర్యాంకు 1, 2 బాడైనా జడైనా సాయికు ఆ 1, 2, 3, 4, 5, 10, 20 ర్యాంకుల కోసం చదివిపిస్తున్నారు. కానీ 24 గంటలు ఆరోగ్యమైన ఫుడ్ పెడుతున్నారో లేదో చూడట్లేదు. ఆ ఉసిరికాయలు ఇస్తున్నారో చూడట్లేదు. ఆ ప్రోటీన్ అందుతుందో లేదో చూడట్లేదు. ఆ కార్బోహైడ్రేట్లు అందుతున్నాయి. ఆ పొటాషియం, జింక్, విటమిన్లు ఏమైనా అందుతున్నాయి, ఏమీ లేదు. ఆ ర్యాంక్ ముఖ్యం. సస్తే శవం మీద కూడా ర్యాంకులు కావాలి. సచిన ఎన్ని ర్యాంకులు ఉన్నాయి, ర్యాంకు వస్తే ఏముంటుందో నాకు తెలియకూడుతున్నాను. మీకు చెప్తున్నాను, ఆరోగ్యమైన బాడీని మీరు ఇస్తే ఆడు కోట్లు సంపాదించుకున్నారు. మీరు కోట్లు సంపాదించి అనారోగ్యమైన బాడీ ఇస్తే ఆడు ఎంజాయ్ చేయగలుగుతారు ఆ కోట్లను. చెప్తున్నాను, మా తల్లి ఆ రోజుల్లో అప్పులు చేశాను, మంచి ఫుడ్ పుట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఇంత సంపాదించుకున్నాను, సాధించానంటే దానికి గల కారణం ఏంటి, ఆరోగ్యకరమైన ఫుడ్ ఆ రోజుల్లో తిన్నాం కాబట్టి ఇప్పుడు ఓపిక ఉంది, సొత్తు ఉంది. నేను సంపాదించిన ₹1,00,00,000 నేను తినగలుగుతాను. ఈ రోజుల్లో సంపాదించడం అవుతుందా, ఆరోగ్యం ఉన్నది ఎక్కడికైనా. ఎడ్యుకేషన్తో పాటు ఆరోగ్యం కూడా పిల్లలది ఇంపార్టెంట్.